నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అసలు ఆయన రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది, ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధాలు ఏంటి అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి, ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రవేశం కానీ, ఆయన ఎలా వచ్చారు ఏంటి, ఎన్టీఆర్ గారితో ఆయనకి ఎలా పరిచయం జరిగింది, భువనేశ్వర్ గారితో ఆయన పెళ్లి విశేషాలు అవన్నీ కొంచెం మాకు వివరించగలరా? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పారండి. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుగు తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే. ఓకే. నిజానికి తెలుగుదేశం పార్టీ ఇవాళ అధినేతగా ఆయన ఉన్నారు, కానీ ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్స్ యూనియన్కి ఆయన లీడర్గా, ఎందుకంటే ఆయన చంద్రగిరి కుప్పం ప్రాంతవాసి, తిరుపతి ప్రాంతంలోనే ఆయన చదువుకున్న కాలేజీ కానీ ఇవన్నీ ఉండటం, ఆ స్టూడెంట్స్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండటం, ఇవన్నీ ఆయన స్టార్టింగ్లో జరిగింది. 1974లోనే ఆయన ఈ యాక్టివిటీస్లో ఉన్నారు. వివిధ పదవులు అనుభవించడం కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి. ఓకే. అట్లా 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఓకే. కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి అయిపోయారు, సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. ఓకే. అంటే ఆయన మొదటగా గెలవడం కూడా డైరెక్ట్ ఎమ్మెల్యేగాను? ఎమ్మెల్యేగా అంటే ఇతర పదవులు చేశారు ఆయన. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, అక్కడి నుంచి ఆయన ప్రమోషన్ లాగా అయిపోయి 78లో ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓకే. అంజయ్య అనుకోండి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఆ టైంలో ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి పదవి కూడా వచ్చింది ఆయనకి. ఓకే. అక్కడ మంత్రి పదవి రావడం, అప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. సినిమాటోగ్రఫీ మంత్రి అంటే దాదాపు సినిమా వాళ్ళందరూ సంప్రదింపులే కదా. పైగా ఆయన ఎగ్జిబిటర్గా ఉండడం కానీ ఇవన్నీ ఉండటంతో మొత్తానికి ఆ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉన్న జయకృష్ణ గారితో పరిచయం, ఆ పరిచయం కాస్త ఎన్టీ రామారావు గారితో కలిసేదాకా వెళ్ళింది అది. ఓకే. సార్, ఎన్టీఆర్ గారు అంటే ఆయనకి అభిమాని అని కూడా అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ గారు అంటే అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అంత పెద్ద హీరో, మరి ఈయన కాంగ్రెస్ పార్టీలో లీడర్గా ఉన్నా కానీ ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉంటుంది. ఆయన కలవటమే ఒక అదృష్టంగా భావిస్తారు అప్పట్లో. ఓకే. అట్లా ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. పైగా ఎన్టీ రామారావు గారు అప్పుడు అనురాగ దేవత సినిమా చేశారు. ఓకే. ఆ సినిమా సందర్భంలోనే వీళ్ళు కలవడం జరిగింది. మొదటి కలయిక అదే. ఎవరు ఎప్పుడు కలిశారన్న ఉదాహరణ ఏంటంటే ఈ జయకృష్ణ గారి ద్వారానే ఈ పరిచయం జరిగింది. అట్లా ఎన్టీ రామారావు గారికి ఆయన దృష్టిలో పట్టడం జరిగింది. ఆ తర్వాత మరి ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంది కాబట్టి మరి ఈయన పలానా సామాజిక సమీకరణాలు ఉంటాయి కదా, మన కులం వాళ్ళే అనుకోవటం, మన భవనమ్మని అక్కడ ఇస్తే పోతే ప్రపోజల్ రావటం కానీ ఏదైనా జరిగింది. ఓకే. అంటే ప్రపోజల్ ముందుగా ఎన్టీఆర్ గారే ఎన్టీఆర్ గారు చేశారా ప్రపోజల్, బసవతారకం గారు చేశారా తెలియదు. ప్రపోజల్ వచ్చింది, పెద్దలు కుదిర్చిన వివాహం అది. ప్రపోజల్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు కూడా ఆలోచించుంటారు. మంచి వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అయినా కానీ సాధారణంగా సినిమా వాళ్ళు ఏంటంటే సినిమా సంబంధాలు, ఇండస్ట్రియలిస్టుల సంబంధాలు చూస్తారు. కానీ మరి ఎన్టీ రామారావు గారి దృష్టిలో మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలనిపించింది తెలియదు. పైగా ఆయనకి భువనేశ్వర్ గారు అంటే చాలా ఇష్టం ఎన్టీ రామారావు గారికి. అట్లా ఆయన ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కూడా, ఆ ప్రపోజల్ ఒప్పుకున్నారు. అట్లాగే చెన్నైలోనే పెళ్లి అతిరథ మహారథులంతా వచ్చారు, ఆ పెళ్లికి వచ్చారు అప్పుడు. అట్లా భువనేశ్వర్ గారి వివాహం జరిగింది. కానీ ఈయన తెలుగుదేశం పార్టీలో రావడానికి కారణం ఏంటంటే 1982లో రామారావు గారు పార్టీ పెట్టడం కానీ, ఆ పార్టీ పెట్టాక 83 ఎలక్షన్స్ జరగటం. ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ వేవ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు. అంటే మామగారి వేవ్లో అల్లుడి గారు ఓడిపోయారు. ఈ పరిస్థితిలో ఈయన సమర్థత తెలుసు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు కాబట్టి పార్టీలో ఆహ్వానించి పార్టీ బాధ్యతలకు కొన్ని అప్పచెప్పారు. కీలకమైన బాధ్యతలు ముందు బాధ్యతలు అప్పచెప్పారు, తర్వాత కీలక బాధ్యతలకు వచ్చారు ఆయన. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పట్లో చాలా కీలకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజకీయంగా చూసుకుంటేనేమో ముఖ్యంగా ఆయనకి సినిమా నాలెడ్జ్ కానీ రాజకీయపరమైన అనుభవం తక్కువ. నాదెండ్ల భాస్కరరావు నమ్ముకుని ఆయన వచ్చారు. నాదెండ్ల భాస్కరరావు వెనుపోటు పొడిచారు ఆయనకి. ఆ టైంలో ఆకర్షణ క్షోభం అంటారు దాన్ని, 84లో. అప్పుడు గవర్నమెంట్ పడగొట్టడం, రామారావు గారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు వెంటనే జరిగిపోయినాయి. ఆ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చాణక్యం ఉపయోగపడింది. ఆయన తెలివితేటలు, ఆ రాజకీయ అనుభవం ఉపయోగపడి ఎమ్మెల్యేలని కాపాడుకోవడం, రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అప్పట్లో. చాలా మందికి తెలియదు చరిత్ర. క్లిష్ట పరిస్థితిలో చంద్రబాబు నాయుడు స్టాండ్ తీసుకుని ఆ ఎమ్మెల్యేని కాపాడటం కానీ, ఎమ్మెల్యేని ఒక చోట తరలించడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి
ఆ అనుభవం, రాజకీయ అనుభవం. జనరల్గా వారసత్వంగా చూసుకుంటే వాళ్ళ అబ్బాయిలు ఎవరో ఒకరు రావాలి ముందుకి, కానీ వాడికి ఎవరు సినిమాలో రాజకీయాలు లేరు. వాడు రామారావు గారు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎవరిని సినిమా రంగంలోని అప్పుడు ఒక బాలకృష్ణ గారిని తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని అంతగా ఎంకరేజ్ చేయలే. రాజకీయ పరంగా ఎవరికి అనుభవం లేదు. అక్కడ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చాణక్యం అనేది అక్కడ ఉపయోగపడింది. తెలుగుదేశం పార్టీలో ఇవాళకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ళు ట్రావెల్ అయితే 40 ఏళ్లకు పైగా ట్రావెల్ అయిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన బీజం వేశారు, విత్తనం నాటారు రామారావు గారు. తెలుగుదేశం అనే చెట్టు పెద్ద వృక్షంలా తయారైంది ఇవాళ. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ, పార్టీని ముందుకు తీసుకెళ్తాం, క్యాడర్ని డెవలప్ చేయటం, ఇవన్నీ ఆయన విజన్కి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందండి. అట్లా ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అంటే 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేశారు. అట్లా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభావం అనేది తర్వాత బాగా పెరిగిపోయింది. 96లో రామారావు గారు కనుమూసిన తర్వాత ఇక మొత్తం చంద్రబాబు నాయుడు గారి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఆ తర్వాత యువ నాయకత్వాన్ని, లోకేష్ గారి యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బంధం ఎన్టీఆర్ గారితోనే ముగిసిపోకుండా ఇప్పుడు లోకేష్ గారు అంటే బాలకృష్ణ గారి కూతురు వియ్యంకురు అవ్వడం, సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకొకటి చెప్పాలంటే బాలకృష్ణ గారి ముందే అనుకున్నది ఇది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఒక్కడే కొడుకు, ఎట్లాగో బాలకృష్ణ గారికి అమ్మాయి ఉంది, వాళ్ళు అనుకున్నారు అట్లా మళ్ళీ ఆ ఫ్యామిలీలోనే అమ్మాయినే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయికి ఇవ్వటం కానీ ఇవన్నీ కొత్త పరిణామాలు. ఎందుకంటే 3వ తరం నాయకుడు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి. మొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే 2వ తరం చంద్రబాబు నాయుడు గారు 2వ నాయకుడు, 3వ నాయకుడికి లోకేష్ గారు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ బాధ్యతలు, అంత పెద్ద బాధ్యతలు, సామర్థ్యం ఇంకా వేరే ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత దీన్ని కంటిన్యూ చేయగల సామర్థ్యం కూడా ఉండాలి కదా, అది ఒక లోకేష్ గారిలోనే ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారిని ఎంకరేజ్ చేశారని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయడం కానీ, హైటెక్ సిటీ డెవలప్ చేయడం కానీ, ఐటీ సెక్టర్ ఓవరాల్ మొత్తం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే. అట్లా మరి ఈ పార్టీకి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే అది బాబు గారి విజన్ అని చెప్పాల్సి వస్తుందండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? మీరు ఎప్పుడైనా ఆయనను కలిసారా? అనే అనుబంధం అంటే పెద్ద మాట అవుద్ది అది. ఓకే, సో ఎప్పుడైనా కలిసారా? నేను కలవటం అంటే నా వృత్తి ధర్మం. నేను ఈనాడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 92 అనుకుంటా నాకు గుర్తు తెలిసి, 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు గెలిచారు. కనుమూరి బాబురాజు గారు కైకలూరు నియోజకవర్గంలో రాజీనామా చేసిన తర్వాత ఈ బ్రోవరీస్, డిస్టిలరీస్ కుంభకోణంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు కైకలూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ టైంలో బాబు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు రావడం, మాగంటి బాబు గారి గెస్ట్ హౌస్లో ఆయన ఉండడం, అప్పుడు నన్ను అక్కడ పిలిపించడం, ఈనాడు ప్రతినిధికి పిలిపించడం, అక్కడ ఊరికే ఇంటర్వ్యూ చేశాను నేను ఆయన్ని ఆ టైంలో. అంతే తప్ప నాకు ఆయనతో డైరెక్ట్గా కాంటాక్ట్స్లో వెళ్ళలేదు. ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు నేను అక్కడి నుంచి కవర్ చేశాను. ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు కానీ రాసినవి చాలా ఉన్నాయి. ఈనాడు ప్రతినిధికి రాశాను కానీ పరిచయం లేదు. ఎన్టీ రామారావు గారితో నాకు పరిచయం లేదు. అగ్ని నాగేశ్వర గారితో పరిచయం ఉంది, ఆయనతో ఇంట్రాక్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారితో ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళు పిలిపించారు. ఆ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం, ఎదురు బదిలీ మాట్లాడుకున్నాం. వేరే జర్నలిస్టులు ఎవరు లేరు. నన్ను పిలిపించారు, అట్లా వచ్చారు, బాగంటి బాబు గారు గెస్ట్ హౌస్లో ఉన్నారంటే వెళ్ళాను, అట్లా కలవడం. కానీ నిజంగా చెప్పాలంటే ఒక విధంగా 82లో నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే నేను సభ్యత్వం తీసుకుని ఆ పార్టీలో పనిచేశాను. కానీ నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్లోకి వచ్చేసిన తర్వాత పార్టీకి దూరం అయిపోయా. ఫస్ట్ మహానాడు, 2వ మహానాడు, రెండింటికి నేను అటెండ్ అయ్యా అప్పట్లో. కానీ ఎన్టీ రామారావు గారి అభిమానే తప్పితే రాజకీయపరమైన ఈ ఆలోచన కానీ నాకు లేదు. మనం పార్టీలో కార్యకర్తగా పనిచేద్దామని కానీ అప్పట్లో నాకు లేదు, ఎప్పుడూ లేదు కూడా. నా వృత్తి ధర్మం ఏంటంటే జర్నలిజం. ఆ ఉద్యోగ ధర్మంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అప్పుడు. అది సార్, మీరు వృత్తిపరంగా జర్నలిజం చేసినా కూడా ఇప్పుడు ఆస్ట్రాలజర్గా మారారు కాబట్టి ఆస్ట్రాలజర్గా జాతకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు పుట్టింది 1950 ఏప్రిల్ 20 అండి. కొంతమంది ఏప్రిల్ 21 అంటారు, కొంతమంది 51 అంటారు. ఇది నాకు కూడా చాలా ఇబ్బంది అయింది. జాతకం పరిశీలించాల్సి వచ్చినప్పుడు చాలా రకాలుగా వేసుకోవాల్సి వచ్చింది. మనం అఫీషియల్గా చేసేది ఏప్రిల్ 20వ తారీఖే 1950నే, కాబట్టి 76 వెళ్ళిపోయి 77 వస్తుంది. అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనూ గ్రహస్థితులు, ఇంకోటి ఏంటంటే ఆయన జీవితం మనకు తెలుసు. ఎట్లా గ్రహాలు బట్టి చెప్పడం కాకుండా ఆయన జీవితాన్ని బట్టి ఈ గ్రహాలు సరిపోతున్నాయో లేదా అట్లా అంచనా వేసాను నేను.
50 ఏప్రిల్ 20 ప్రకారంగానే ఆయన గ్రహస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఆ ప్రకారంగానే అనాలిసిస్ చేసుకుంటూ మన ఎన్నికలకి ముందు నేను 2024 ఎన్నికలకి ముందు నేను ప్రిడిక్షన్ పెట్టాను. కొన్ని ఛానల్స్లో ఉన్నాయి. ఆ ప్రకారం చెప్పాను. అవి 100% ఫలితాలు అలాగే వచ్చినాయి. అది కూడా 100% ఫలితాలు వచ్చినాయి అంటే అది జాతకాలు అనేది ఎవరైనా 60% చెప్తారని మొదటి నుంచి చెప్తూ ఉంటాను. కాబట్టి 60-70% చెప్పగలరు. ఒకవేళ అయితే నా మహిమ అనుకుంటారు. కానీ ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని లేదు. నేను కూడా ఫెయిల్ అవ్వచ్చు, చెప్పలేము. కానీ నేను అంచనా వేసినట్టుగా జరిగింది అక్కడ. కాబట్టి బాబు గారి జాతక చక్రంలోనే చాలా గొప్పతనం, ప్రత్యేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనే. నాకు తెలిసి నేను ఆ ప్రిడిక్షన్లోనే చెప్పాను. అప్పుడు కూడా మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పాను నేను ఆ ప్రిడిక్షన్. నాకు అది గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను చూసుకోవాలి వీడియో, నేను పెట్టిన వీడియో, నా అనాలిసిస్ ప్రకారం. అదండి సార్. ఇలాంటి పుట్టినరోజులు ఆయన చాలా జరుపుకోవాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.